జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రోజువారీ జీవితంలో మనకు అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా రాబోయేది దీపావళి, కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసానికి సంబంధించి, దీపావళికి సంబంధించి పండుగ విశేషాలు ఇవాల్టి మన ఈ వీడియోలో అలాంటి అనేక ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రేమగా నేను అన్నయ్య అని పిలుచుకుంటాను. ప్రొఫెసర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. అసలు దీపావళి ఎన్ని రోజుల పండుగ అన్నయ్య? ఏ రోజు ఏం చేయాలి ఒకసారి తెలుసుకుందామా? దీపముల వరస మాసం ఆశ్వయుజ మాసం. ఇది పితృదేవతలకు సంబంధించిన భాద్రపద అమావాస్య అనంతరం ఇక నుంచి మనకు వెలుతురు కోసం దసరా 10 రోజుల పాటు అమ్మను సేవించిన తర్వాత వచ్చే అమావాస్య చీకట్ల కాలం. ఈ చీకట్లోంచి మనం బయటకు రావాలి, ఆనందం కోరుకునే సంకల్పం. అది ధనత్రయోదశి మొదటి రోజు. ఈ రోజే దీపాలు వెలిగించి ఈ పితృపక్షాలలో ఏ దేవతలైతే పితృదేవతలైతే మనల్ని ఆశ్రయించి పితరమాస పేరిట ఆశలతో మన సంకల్పాలు కోరుకున్నారో, మన జ్ఞాపకాలు వాళ్లకు, వాళ్ళ జ్ఞాపకాలు మనకు అనేటటువంటి సంబంధం కలిగిందో, ఇక ఆ దీపాల వరసలలో వారంతా కూడా ఉత్తమ లోకాల వైపు వెళతారు. ఈ సంకల్పం త్రయోదశి మొదటి రోజు. దీనికే ధన త్రయోదశి అని పేరు. ధన అంటే కుబేరుడి పేరు. ఇది కుబేర త్రయోదశి. ఈ గతించిన పితరులు ఊర్ధ్వలోకాల్లో వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా పోయేది ఇక్కడే. ఇది యక్షుడు, కుబేరుడు యక్షుడు ఆ లోకం ముందుగా చూస్తారు. ఆ తర్వాత నరక చతుర్దశి. నరకుడు, సత్యభామ ఈ కథ కాదు. నరకము అనగా ఒక విధమైనటువంటి విడుదల. మనకు ఉన్న బంధనాలలో నుంచి విడుదల పొందగలగడం. ఉత్తమ లోకాలలో ఈ నరకము వైకుంఠలోకం అవుతున్నది. ఇక్కడ యమధర్మరాజు పాపాలను శిక్షించే పెద్ద పెద్ద కడాయిలు, నూనెలు, మట్టాలాగుల వాళ్ళు వీళ్ళు కారు ఉండేది. నరకము దేవలోకములో ఒక భాగము. మనం పొందే శిక్షలు మన మనసుకు సంబంధించినవి. ఇవి 28 రకాల నరకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 5 చొప్పున 140 నరకాలు మనకు మన మనస్సు పొందే స్థితిలో అవుతాయి. అంతేగాని మట్టలాగుల వాళ్ళు లేదా రంపాలు, నూనె బాండ్లీలు ఇదేమైనా వాళ్లకు వాళ్ళేం పాపం చేశారని ఆ నరకంలో పదస్థమానం దేవుతూ ఉండాలి. అలా ఉండరు, మన మనసే బాధ. ఈ నరక చతుర్దశి రోజున శరీరం అంతా కూడా మనం నువ్వుల నూనె అలదుకొని స్నానం చేయాలి. 2వ రోజు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఆరోగ్యం కలుగుతుంది. దక్షిణం దిగ్భాగంలో మేడ పైన ఒక దీపం వెలిగించాలి. దీనికి యమద్వీపము, నరక ద్వీపము అని పేరు. వెళ్ళే పితృదేవతలకు ఈ దీపం మార్గం చూపిస్తుంది. ధాన్యాగారము, వీధి కూడలి, అలాగే వాకిలి ముంగిలి, దేవతారాధన, వంట ఇల్లు, ఈ 5 చోట్లలో కూడా దీపాలు వెలిగించాలి. అంతే, నువ్వుల నూనెతో వెలిగించాలి. తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి విధీయతే. నరక చతుర్దశి దీపావళి ఆరంభంతో 2వ రోజు అవుతుంది. దీపావళి 3వ రోజు. ధనత్రయోదశి లక్ష్మీ పూజ, నరక చతుర్దశి దీపారాధన, తైలాభ్యంగనం. దీపావళి 3వ రోజున అభ్యంగన స్నానం లేదు. దీపావళి నాడు తలంటుకోకూడదు, కంఠ స్నానం చేయాలి. జలుబు చేస్తుంది, రోగం వస్తుంది అంటారు. మోక్షానికి పోతే మొసలెత్తుకుపోతుంది అన్నట్టుగా. దీపావళి నాడు పెరుగు దానం ఇవ్వాలి. సంక్రాంతి నాడు ఎలా పెరుగు దానం ఇస్తామో దీపావళి నాడు కూడా పెరుగు దానం ఇవ్వాలి. పెరుగును వదిలిపెట్టాలి అని అర్థం, మజ్జిగ స్వీకరించాలి అని అర్థం. అలాగే పితృదేవతలకు తర్పణాలు వదలాలి. గతించిన పితరులు వెళ్ళిపోతారు కాబట్టి నప్త్రీం పౌత్రీం పుత్రీం నప్త్రే పౌత్రాయ పుత్రాయ వసురుద్ర ఆర్చి రూపాలు. తండ్రి గతించిన వారికి మాత్రమే అర్హత. తండ్రి, తాత, ముత్తాత వీరికి తలుచుకొని నీళ్లు విడిచిపెడితే వాళ్ళే మన ఇంట్లో పుడతారు. పుట్టే పిల్లవాడికి పోలికలు చూసిన మగుడు పెళ్ళాలు ఆ బుద్ధులు కడిగిపోతాయి అని ఇల్లాలు భర్తని దెప్పుతుంది. రూపం ఎక్కడికి పోతుంది? అచ్చం మీ తాత మొహం నుంచి ఊడిపడ్డాడు అని ఈయన అంటాడు. ఇవి 23 సెట్స్ ఆఫ్ జీన్స్ అంటూ ఉంటారు. గతించిన పితరులే మళ్ళీ పుడతారు. అమ్మాయి చూసావో లేదో, ఎలిజబెత్ 6th, ఎలిజబెత్ 8th, జార్జ్ 6th, సలార్జంగ్ 8th. ఎందుకు ఈ పేర్లు? మళ్ళీ మళ్ళీ వాళ్ళ పేర్లే పెట్టుకుంటారు. అంతేగాని కీకా, చింతపండు, అల్లం ఇలా పేర్లు పెట్టుకోరు. ఇంట్లో పెద్దల పేర్లే పిల్లలకి పెట్టాలి. సత్సంతానం కలుగుతుంది. దీపావళి నాడు పితృదేవతలకు తర్పణం బలి పెడితే 3. 4 బలిపాడ్యమి. ఇది ఒక కథ.
బలిచక్రవర్తి విష్ణుమూర్తి యొక్క భక్తుడు. తమ రాజు కారకంగా రాక్షసులంతా కూడా ప్రపంచాన్ని భయపెట్టడంతో తన భక్తుడిని అంతం చేయలేక విష్ణువు ఆ బలిని పాతాళానికి పంపించాడు. ఒక కథ. ఆయనే వాకిల్లో ఉన్నాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు. బలిపాడ్యం ఈ రోజున ఆయన బయటికి వచ్చి ప్రపంచాన్నంతా తన రాజ్యం అంతా చూసుకుంటాడు. కానీ చేయవలసింది ఇంకోటి ఉంది, అందరూ మర్చిపోతున్నారు, నిజంగా చెయ్యాలి. ఈ రోజు కృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపరి ఇలా ఎత్తి పట్టిన రోజు. విష్ణువును మనమంతా కూడా స్వామి నీవే అంటూ నమస్కరించవలసిన రోజు. ఆవు పేడతో వాకిలిలో గోవర్ధన పర్వతం చేసి, ఆవు పేడతో బలరామకృష్ణుల బొమ్మలు చేసి తులసికోట వద్ద ఉంచి, వెన్న పాలు పిల్లన గ్రోవి అక్కడ రక్షగా ఉంచి కాసిన్ని పేలాలు చల్లి పూజించాలి. ఈ సంప్రదాయం ఇప్పటికీ హర్యానా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో ఉంది. అందుకే పేర్లు కూడా కడతారు గురుగారు. అది హోలీ పండుగ నాడు. కానీ ఈరోజు చేయవలసింది బలరామకృష్ణులు చాణూర ముష్టికులను యుద్ధంలో అంతం చేయడం, గోవర్ధన పర్వతం, ఇలాగా కృష్ణ పర్వత కథలన్నీ చదువుకోవాలి. ఇది 4వ రోజు. చివరిది 5వది యమద్వితీయ. ఋగ్వేదంలో ఒక కథ ఉంది, యమ యమి సంవాదం. దానికి భౌతికంగా ఒక కథ అల్లారు వీళ్ళంతా కూడా. యముడు యమధర్మరాజు సోదరి సోదరులు రాబోయే కాలంలో ఆ యమి ఏదో వ్రతం చేసుకోవడానికి 4 గురువులు తొక్కుబడ్డాయి ఎవరింట్లోనైనా. ఇదంతా కూడా మన సంక్రాంతి దాకా చెప్పుకుంటూ ఉంటాం ఈ కథలు ఇలాంటివి. సోదరి సోదరుడిని ఇంటికి పిలిపించి అతడికి భోజనం పెట్టాలి. యమద్వితీయ. దీనినే భగినీ హస్త భోజనం అంటారు. 5వ రోజు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ. అప్పటి కార్తీక మాసం వచ్చేస్తుంది. మరి యమద్వితీయ నాటికి చంద్రోదయం 7:30-8 గంటలకి ప్రారంభమవుతుంది సాయంత్రం. ఈ కార్తీక మాస దీపాలు పెట్టాలి. దీపారాధన. కార్తీక మాసంలో మనం చేసే దీపారాధన కార్తీక అనకూడదు, కార్తీక మాసంలో మనం వెలిగించే ఈ దీపారాధన ప్రారంభం ఆశ్వీజ మాసం ధనత్రయోదశి నాడే. 5 రోజుల దీపావళి పండుగ దేనికి ఆరంభం అంటే దీపాలను వెలిగించడం కోసం ఆరంభం. కనుకే మన వాళ్ళు చెడుపైన మంచి గెలిచిన ఈ ప్రతీకాత్మకమైన పండుగ, 5 రోజుల పండుగ దీపావళి పండుగ అన్నారు. చాలా సంతోషం అన్నయ్య గారు, ధన్యవాదాలు. కృష్ణార్పణం.